ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రజెంట్ ఎక్కడ చూసినా ఈ ఫ్యూయల్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరి భారతదేశ మొత్తం ఈ ఫ్యూయల్ సెక్టార్ అంతా కూడా వేగంగా చేంజ్ అవుతుంది. ఏదైతే దిగుమతి సుంకాలు తగ్గించారో మరి ఇథనాయిల్ వైపు అందరూ కూడా వెళ్ళడం చూస్తున్నాం. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిందండి. అండ్ E100 అంటే 100% ఇథనాల్తో బైకులు అది రన్ చేయించాలన్నమాట. అంటే ఇంకా పెట్రోల్కి ఆల్టర్నేటివ్ అనమాట. డీజిల్ని ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు, బట్ పెట్రోల్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఇప్పటి వరకు ఏంటంటే 20% మాత్రం బ్లెండింగ్ కదా. ఇప్పటి నుంచి కొత్త వెరైటీస్ పట్టుకొస్తుంది. అంటే ముందు రోజుల్లో 22% ఇథనాల్ బ్లెండింగ్, 25% ఇథనాల్ బ్లెండింగ్, 27, 30, లాస్ట్కి 100% ఇథనాల్తో రన్ అయ్యేలా కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఈ ప్రైసెస్ ప్రెజర్ తోటి ఏంటంటే గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ నుంచే ట్రయల్ బిగిన్ చేస్తున్నారు. అంటే 5,000 E100 ఇథనాల్ పంప్స్ని విత్ ఇన్ ద 2 years రెడీ చేస్తున్నారు. అంటే 100% ఇథనాల్తో రన్ అయ్యేలాగా వెహికల్స్ని 5,000 పంప్ సెట్లు రెడీ చేస్తున్నారు ఇండియాలో. అంటే మారుతి, హుందాయ్, టాటా వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రోటోటైప్ రన్ చేశారు, ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశారు, బాగానే వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. అంటే కొత్త ఇంజన్స్ అప్డేట్ చేయాలా, పాత ఇంజన్స్ వీటితో సపోర్ట్ చేయమన్నమాట. అందుకని ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఈ సూట్ అవుతుంది ఫ్లూయల్, బట్ కొత్త వాటికైతే సూట్ అవుతుంది అనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఎనఫ్ టైం ఇచ్చేసేసి అండ్ రెడీ చేపిస్తున్నారు అనమాట. బ్రెజిల్లో ఆల్రెడీ 26% ఇథనాల్ బ్లెండింగ్ కంపల్సరీ, అక్కడ బాగానే రన్ అవుతుంది. అక్కడ ఇండియాలో కూడా గవర్నమెంట్ ఎనఫ్ టైం ఇచ్చేసేసి అండ్ కొత్త వెహికల్స్ రెడీ అవుతున్నప్పుడు వీటిని లాంచ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇష్యూ ఏంటంటే ఇథనాల్ పెట్టి రన్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లూయల్ ఎఫిషియన్సీ తగ్గిద్ది ఎంతకంత. అండ్ కాబట్టి వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తే బెటర్ అనమాట. కాబట్టి ఏదైనా ట్యాక్స్ ఇన్సెంటివ్ కానీ లేదా రేటు తగ్గింది అలాంటివి కానీ చేయాలి ఖచ్చితంగా. చేసినప్పుడు అటు రైతులకు ఉపయోగపడుద్ది అండ్ ఇటు బైకులు కూడా బాగుంటుంది అనమాట. కాబట్టి ఫ్లూయల్ ఇంపోర్ట్ బిల్ తగ్గాలి అంటే డెఫినెట్గా ఇథనాల్ ఎంకరేజ్ చేయాలి. బట్ అదే టైంలో వెహికల్ ఓనర్స్కి లాస్ అయ్యేలాగా ఉండకూడదు కదా. అందుకని ఈ కొత్త వెహికల్స్ అన్ని రెడీ అయ్యే వరకు అంటే ఫ్లెక్సిబుల్ ఫ్లూయిడ్స్ సపోర్టెడ్ ఇంజిన్స్ తయారు అయ్యేంత వరకు లేదా 100% ఇథనాల్ సపోర్ట్ అయ్యేంత వరకు కూడా గవర్నమెంట్ వెయిట్ చేసి అప్పుడు ఇవ్వటం బెటరు. బట్ గవర్నమెంట్లో ఎంత సీరియస్నెస్ ఉంది అంటే విత్ ఇన్ ద 2 years కల్లా 5,000 పెట్రోల్ బంక్స్ రెడీ చేపిస్తున్నారు. ఏది 100% ఇథనాల్తో రన్ అయ్యే వాటిని. దాని మీనింగ్ ఏంటంటే ఒకవైపుకు ఇండస్ట్రీ రెడీ అవుతుంది, మారుతి, హుందాయ్, టాటా, M&M వీళ్ళందరూ కూడా 100% ఇథనాల్తో తయారయ్యే వాటిని రన్ చేశారు టెస్ట్ డ్రైవ్లో, బాగానే రన్ అవుతున్నాయి. ఇప్పుడు విత్ ఇన్ ద 2 years కల్లా వాళ్ళు ఎంటైర్ ఇండియాలో అమ్మబోతున్నారు అనమాట. అప్పటికల్లా ఈ పెట్రోల్ బంక్ రెడీ అవుతాయి అనమాట. అంటే దానివల్ల ఏంటంటే రాను ఫ్లూయల్ కన్జంప్షన్ తగ్గే ఛాన్స్ ఉంది, ఎంతకంత అంటున్నది. అంటే గుర్తుపెట్టుకోండి, పెట్రోకెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వాటికైతే ఆల్టర్నేటివ్ లేదండి, ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఆల్టర్నేటివ్ అనమాట. కాబట్టి ఎంతకంత తగ్గిద్ది. అంటే గవర్నమెంట్ ఏంటంటే ఇంపోర్ట్ బిల్ ఎంత తగ్గించవచ్చో అంతవరకు మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతా ఉంది. అంటే నిన్న ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా నాన్ ఎసెన్షియల్ కమోడిటీస్ మొత్తం తగ్గించుకుందామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రాను ఇండియాకి ఏంటంటే వచ్చే కొద్ది డాలర్స్ తగ్గిపోతున్నాయి. సపోజ్ ఇప్పుడు లాస్ట్ 1 yearలో ఇప్పుడు ఎవరైనా అమెరికన్ ఇండియన్స్ ఇండియాలో పెట్టారనుకోండి ఇన్వెస్ట్మెంట్, అండ్ 14% లాస్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే రూపీ 12% డౌన్ అయింది కాబట్టి. 2 years బ్యాక్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఆల్మోస్ట్ 18% లాస్ అయ్యారు. అంటే ఎవరైనా అబ్రాడ్ నుంచి ఇండియాకి మనీ పంపిద్దామంటే ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఎంతకంత లాస్ అవుతున్నారు వాళ్ళు. ఈ టైంలో మనం మనీ ఇండియాకి ఫ్లో అవుతుందని ఊహించలేము అనమాట. అంటే దాంతో గల్ఫ్ 3rd బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ మనకి, అది బాగా ఎఫెక్ట్ అయింది ఫిబ్రవరి దగ్గర నుంచి. పైగా రెడెంప్షన్స్ కూడా అక్కడ నుంచి ఎక్కువ వస్తాయి మనకి మనీ. ఇప్పుడు ఆ అమౌంట్ తగ్గిపోయింది. అందుకని ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ స్క్వీజ్ అవుతుంది అనమాట ఈ ఫారిన్ రిజర్వ్ ఏదైతే ఉందో. అందుకని గవర్నమెంట్ డెఫినెట్గా దీన్ని స్పీడప్ చేస్తుంది. అంటే ఇప్పటికే 20% ఇథనాల్ బ్లెండింగ్ సక్సెస్ అయింది 100%. అంటే కాబట్టి ఈ వెహికల్స్ అన్ని రెడీ అవుతున్నాయి అండ్ గవర్నమెంట్ కూడా రెడీ చేస్తుంది అనమాట. అందుకని ముందు రోజుల్లో ఇథనాల్ బ్లెండింగ్ అంటే యాక్చువల్ 2030లో మ్యానిటరీ చేశారు. దానికైతే 3 సంవత్సరాలు మూవ్ చేసేసి ఈ సంవత్సరానికి 100% ఫిల్ఫిల్ చేశారు. ఇక ముందు 22, 25, 27, 30 అండ్ 100% కూడా ఇథనాల్తో రన్ అయ్యేలా వెహికల్స్ రెడీ చేస్తుంది అనమాట. వెహికల్స్ ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత మనం కన్జ్యూమ్ చేసి తిరిగిపోద్ది. మొత్తానికి ఎంతకంత ఇంపోర్ట్కి ఆల్టర్నేటివ్గా లోకలైజేషన్ బీన్ అయిందని అర్థం. అంటే దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే సార్ కమింగ్ ఫ్యూచర్లో చూస్తే? అంటే టూ మచ్ డిపెండెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపోర్ట్ టూ మచ్గా అవ్వదు, తగ్గించుకోవచ్చు. రెండోది ఫారిన్ రిజర్వ్ సేవ్ అవుతుంది. మూడోది ఇలా యుద్ధం జరిగినప్పుడల్లా రేటు ఇదవుతుంది, స్పైక్ అవుతుంది కదా. అదే లోకల్ ప్రొడక్షన్ అయితే మనకు అవ్వదు కదా.
ఇథనాల్లో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే అది వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. 2000 లీటర్స్ కన్జ్యూమ్ చేస్తే తప్ప 1 లీటర్ ఇథనాల్ తయారు అవ్వదు. కాబట్టి ఇథనాల్ తయారు చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకుని రైసు లేదా షుగరు వాటి పిప్పి నుంచి వస్తుంది కదా, కాబట్టి వాటర్ ఎక్కువ తాగుతారని అర్థం. బట్ ఎండ్ ఆఫ్ ది డే రైతులకు అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా. నువ్వు విత్తనాలు తయారు చేసినా చేయకపోయినా వరి నుంచి వచ్చే వేస్ట్ పదార్థాల నుంచి లేదా చక్కెర నుంచి వచ్చే పదార్థాలతో వీటి తయారు చేస్తున్నారు. అవి ఎట్టాగో వాటర్తో తడపాల్సిందే కదా. కాబట్టి ఇథనాల్ కోసం అని చెప్పేసి వాళ్ళేం తయారు చేయటల్లా అడిషనల్ ఇన్కమ్ కోసం ఇటు వస్తున్నారు అంతే కదా. ఏదైనా సరే లోకల్ ప్రొడక్షన్ వల్ల అండ్ అది ఆల్టర్నేటివ్గా పెట్రోల్కి ఆల్టర్నేటివ్ అంటే బెస్టే కదా. కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ రేట్లో కనుక ఇథనాల్ కనుక అమ్మితే డెఫినెట్గా అందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఈ ఇథనాల్ 20% బ్లెండింగ్ వల్ల మా వెహికల్స్ అన్ని పాడైపోతున్నాయి అండ్ వాటి స్పీడ్ తగ్గుతుంది, అది వాడటం వల్ల వెహికల్ యొక్క ఆయుష్ కూడా తగ్గుతుందని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. ఆ విషయంలో గవర్నమెంట్ తరఫు నుంచి క్లారిటీ కనుక ఇచ్చేసి ఇంజన్స్ మొత్తాన్ని కనుక అప్డేట్ చేస్తే, ఇంజన్స్ అన్నింటినీ ఇథనాల్ తగ్గట్టు అప్డేట్ చేస్తే బెటరే కదా. అండ్ బ్రెజిల్లో చాలా పాపులర్ 25%, 27% ఇథనాల్ వచ్చింది. అక్కడ 100% ఇథనాల్ నడిచేవి కూడా ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి ఆ బిజినెస్ మోడల్ బాగా స్టడీ చేసేసి ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేస్తే డెఫినెట్గా అది బాగా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ పెట్రోల్కి ఆల్టర్నేటివ్ దొరికింది కదా, డీజిల్కి తప్పదు, డీజిల్కి ఆల్టర్నేటివ్ లేదు అండ్ పెట్రోకెమికల్స్కి ఆల్టర్నేటివ్ లేదు. అట్లీస్ట్ ఇదన్నా మనం లోకలైజేషన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే గవర్నమెంట్ ఈ ఇరాన్ అమెరికా వార్ వల్ల ఎంతో నేర్చుకుంది. డెఫినెట్గా మన క్రూడ్ ఇంపోర్ట్స్ ఎంతకంత తగ్గించుకోవడానికి అంటే గవర్నమెంట్ లోకలైజేషన్ ప్రొడక్ట్స్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో 2 లక్షల కిలోమీటర్ల వరకు కూడా అంటే సిమాటిక్ టెస్టింగ్ చేస్తున్నారు ఆయిల్ రిజర్వ్ కోసం ఎక్కడ దొరికిద్దేమో అని. ఇండియాలో బిగ్గెస్ట్ సెర్చ్ అనమాట ఆయిల్ రిజర్వ్ కోసం. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదంటే అవసరం లేక కాదు, ఇంత అర్జెన్సీ లేక. ఇప్పుడు వచ్చి మీద పడింది కదా ఇష్యూ, ఇప్పుడు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఎంతకంత ఆల్టర్నేటివ్. రెండోది గ్యాసిఫికేషన్ చేస్తున్నారు కోల్ని, ఇంతకుముందు చేయలేదు కదా, ఇప్పుడు భారీగా చేయబోతున్నారు కదా. ఎంతకంత మిథిన్ గ్యాస్, సిఎన్జి గ్యాస్ రెడీ చేస్తున్నారు ఎంతకంత. దీనివల్ల ఏంటంటే సిఎన్జి గ్యాస్లో 20% వరకు దీన్ని కలిపేయచ్చు అనమాట గ్యాసిఫికేషన్ చేయడం ద్వారా. కాబట్టి ఎంతో కొంత ఆల్టర్నేటివ్ డెవలప్ కలిగి మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది డెఫినెట్గా స్పీడప్ అవుతుంది. థ్యాంక్ యూ.